చెప్పింది. బుక్స్ చదువుతున్నాను కానీ వాటిని అర్థం చేసుకోవట్లేదు. నీ పేరు? నా పేరు శివకం. తర్వాత నేను ఎట్లా పరిచయం? ఒక 10 seconds. మీరు నాకు ఫస్ట్ ఆర్జీవి బ్లూ బుక్ ద్వారా ఆ తర్వాత నుంచి మీ వీడియోస్ చూస్తున్నాను, వింటున్నాను మీ ఆడియోస్ అవి. ఓకే, అలా తెలుసు. ఏం కనెక్ట్ అయిన అంశం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో నేను కూడా అనామకుండే. మెయిన్ అయితే ఆర్జీవి బ్లూ బుక్ ద్వారా చూశాను. ఆ తర్వాత చిన్నప్పుడు డ్రాయింగ్స్ కూడా చాలా ఇష్టం ఉండేది. బుక్ వచ్చే నేను ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు కూడా యాస్టీస్ ఇలానే ఉండాలని కోరుకుంటాను. బుక్ అందులో ఇమేజెస్ ఉంటే బాగుంటుంది అని కోరుకుంటాను. మీ ఆర్ట్స్ చూడడం, ఆర్ట్స్ కూడా కరెక్ట్ అయినాయి నాకు. ఓకే, రైట్. ఇప్పుడు చెప్పండి అసలు వాట్ ఈస్ ఇట్? బుక్స్ చదువుతున్నాను కానీ వాటిని అర్థం చేసుకోవట్లేదు. నేను వాటిని అవగొట్టడంలో తొందరపడుతున్నాను కానీ వాటిని ఏమాత్రం కూడా అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు పుస్తకాలు 2 రకాలుగా చదువుతున్నాడు మనిషి, యూనివర్సల్. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం పట్టుకునే ఇద్దరు 2 విధాలుగా చదువుతున్నారు. 90% మంది ఒక విధంగా చదువుతారు, 10% మంది ఇంకో విధంగా చదువుతారు. సో ఫస్ట్ కేటగిరీ ఏంది? ఈ పుస్తకంలో ఉన్నది చదివి దాన్ని అర్థం చేసుకోవడం కాకుండా జ్ఞప్తికి పెట్టుకోవాలని చదువుతున్నారు. కేవలం గుర్తుపెట్టుకొని తర్వాత ఎగ్జామ్లో రాయడానికో, ఎక్కడైనా స్టేజ్ మీద చెప్పడానికో, ఏదైనా కాన్వర్జేషన్ వచ్చినప్పుడు మాట్లాడడానికో, అది వాళ్ళు ఆచరించట్లేదు. కేవలం జిడ్డు కృష్ణమూర్తి ఏమన్నాడంటే అని చెప్పుకోవడానికి చెప్తారు. అదర్వైజ్ కృష్ణమూర్తి చెప్పింది వాళ్ళు ఏం ఆచరించలేదు. జస్ట్ ఒక రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకున్నారు. దాని గురించి అందరగలంగా మాట్లాడతారు, మెమరీ బాగుంటుంది కాబట్టి వాళ్ళ ఉద్దేశం గుర్తుపెట్టుకోవడం. అందుకని కృష్ణమూర్తి కంటే బాగా చెప్పగలరు కృష్ణమూర్తి గురించి. రెండవ కేటగిరీ ఏమిటంటే, ఫస్ట్ కేటగిరీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి నేను 100 పుస్తకాలు చదివాను, 500 పుస్తకాలు చదివాను అని చెప్పుకునే ఒక పద్ధతి ఉంది. రెండవ కేటగిరీ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, అదేంటంటే సెల్ఫ్ ఎంక్వైరీకి సంబంధించి. ఇప్పుడు ఏదైనా ఒక పుస్తకం తారసపడ్డది, ఇందులో ఒక చిన్న తీస్తే కనిపిస్తుంది అనమాట. ఏంటంటే నువ్వు ఒక రహస్యంలోకి వెళ్ళా రహస్యానివి అని ఏదో ఒక మాట కనిపించింది. ఇప్పుడు ఊరికే చదివి గుర్తుపెట్టుకోవడం వాడి ఉద్దేశం కాదు కాబట్టి వాడు పుస్తకాన్ని మూసేశాడు. ఈ రచయిత అంటే కృష్ణమూర్తి కావచ్చు, లేకపోతే రమణ మహర్షి కావచ్చు, నీమకర్లి బాబా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, అసలు ఆ మాట ఎందుకు అన్నాడు? తనన్న మాట తన మీద అప్లై చేసుకుని చూసుకుంటే, ఇప్పుడు నేను రహస్యాన్ని అని అతను అంటున్నాడు. ఎట్లా? అతను ఏ ఉద్దేశంతో అన్నాడు? ఎట్లా నేను ఒక రహస్యం అని విచారణ చేయడం మొదలు పెడతాడు అనమాట. ఊరికి ఆలోచిస్తాడు. ఆలోచించడం అంటే తర్కించడమో, లేకపోతే తను తాను బలపరచుకోవడమో, లేకపోతే నేనే కరెక్ట్ అని అనుకోవడమో, లేకపోతే జస్టిఫికేషన్ అట్లా కాదు. ఆ విషయంలోకి తొంగి చూడడం. వ్యక్తి లేడు, ఓన్లీ తొంగి చూడడం అంతే. అట్లా ఒక కంక్లూషన్కి వచ్చాడు ఒక 15-20 డేస్లో. ఇప్పుడు ఓపెన్ చేసి అక్కడి నుంచి ముందుకు చదివితే, ఇతను ఏదైతే తన మీద అప్లై చేసుకొని తాను ఒక రహస్యం ఎందుకు అని నిర్ణయానికి వచ్చాడు, కృష్ణమూర్తి చెప్తున్న దాంట్లో మనిషి ఒక రహస్యం అది ఎందుకు అన్నాడు, ఈ రెండింటి మధ్యన ఒక సారూప్యత కలిగినప్పుడు కృష్ణమూర్తి చెప్తున్న విషయము, తాను చెప్తున్న విషయము, తాను అనుభవించిన విషయం ఒక్కటే అని తెలిసినప్పుడు పుస్తకం పక్కకు పడిపోతుంది. సో ఈ 2 కేటగిరీస్లో పుస్తకాలు చదవబడతాయి. అందుకని ఆధ్యాత్మికపరమైన గ్రంథాలు ఎక్కువ చదవడం వల్ల ఉపయోగం లేదు. చదివింది కొంతైనా నీ మీద అప్లై చేసుకొని సమయంలో నుంచి బయటపడి చదవాలి. అంటే నేను 3 నెలల్లో పుస్తకం చదివేశాను, ఈ సంవత్సరంలో 20 పుస్తకాలు చదివేశాను, అట్లా కాదు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క పుస్తకం అవ్వడం లేదు, కానీ దాన్ని చదువుతూ నా మీద అప్లై చేసుకొని విచారణ చేస్తే ఆ పుస్తకంలో ఉన్న సత్యము నాలోనే ఉందని తెలుస్తున్నది. ఆ రచయిత చెప్పింది లేదా ఆ యోగి చెప్పింది, ఆ మహానుభావుడు లేదా మహాత్ముడు చెప్పింది నిజమే అని నేను రూఢిపరుస్తున్నా. బికాస్ నాకు అది నిజం అనిపిస్తున్నది, నా జీవన విధానంగా అది మారింది కనుక. అట్లా పుస్తకం నుంచి శాశ్వత విముక్తి వాడే జ్ఞానంగా మారతాడు.
అలా కాకుండా కృష్ణమూర్తి సత్యానికి దెర్ ఈజ్ నో పాత్ టు ట్రూత్ అంటాడు అన్నాడు. ఐదర్ యువర్స్ ఆర్ నీది కాదు నాది కాదు, అవును. దానికి ఏ మార్గం లేదన్నాడు. కానీ నేను దాన్ని జస్ట్ ఒక హైలైటర్ తీసుకొని అదేదో బాగుంది అని రాశాను. సినిమాలో డైలాగ్ తగ్గేదేలే డైలాగ్ లాగా ఏదో ఒక మంచి కృష్ణమూర్తి బలి చెప్పాడు. అసలు సత్యానికి మార్గమే లేదన్నాడు. కానీ విచారణ ఇక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ. మార్గం లేదంటే దాని అర్థం, ఎగ్జాంపుల్, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలి. రకరకాలుగా పోవచ్చు, ఇట్లా తిరిగిపోవచ్చు, అట్లా తిరిగిపోవచ్చు, అంటే నేరుగా పోవచ్చు, ఆగి ఆగిపోవచ్చు. సో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలంటే అదే చూసుకోవాలి, మార్గం లేదని అర్థం. సో ఇప్పుడు సత్యానికి మార్గం లేదంటే ఎవరైతే సత్యాన్ని అన్వేషిస్తున్నాడో వాడి సత్యం, తద్వారా మార్గం లేదు అని మన మీద అప్లై చేసుకొని చూసుకున్నప్పుడు దాని ఇంపాక్టే వేరే. ఇది ఊహించే అంశం కాదు. ఇంకొకటి అట్లా ఒక్కోసారి దాన్ని ఒక కృష్ణమూర్తి చెప్పింది ఏదైతే నచ్చిందో దాన్ని తీసుకొని దాన్ని విచారించడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మెమరీస్ అడ్డం వస్తాయి. ఎక్కువ నా మెమరీస్, నాకు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ కానీ లేకపోతే ఇంకేవైనా సరే ఏవేవో ఇన్సిడెంట్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. అక్కడ నుంచి నేను అందులోకి వెళ్ళిపోతున్నాను. అవును, అట్లా వెళ్ళకూడదు, అది తప్పదు. నువ్వు ఏదైనా చెత్తని క్లీన్ చేయాలనుకున్నప్పుడు చెత్త చాలా అడ్డు వస్తుంది. ఇప్పుడు క్లీన్ చేయాలంటేనే చెత్త మొదటిసారి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు కుక్క డస్ట్బిన్లో పడుకుంటుంది, ఆ డస్ట్బిన్ తనకు అడ్డు వస్తలేదు. ఒకవేళ అక్కడే పడుకున్న ఒక మనిషి దాన్ని క్లీన్ చేయాలనుకున్నాడు అనుకో, చాలా అడ్డు వస్తాయి. సో ఉన్నది ఏదో ఒకటి యథావిధిగా ఉండని, ఉన్న పళంగా అట్లా ఉండని అనుకుంటే ఏ సమస్య లేదు. అట్లా కాకుండా లైఫ్ని అర్థం చేసుకునే ప్రక్రియలో వాట్ ఈస్ ద బెస్ట్ వే అని అన్వేషించే క్రమంలో చాలా అడ్డు వస్తాయి, అడ్వర్సిటీస్ వస్తాయి. వాటిలో ఇరుక్కుపోకుండా ఈరోజు పొద్దున్న ఎవరో వస్తే చిన్న చర్చ జరిగింది. ఇప్పుడు నేను చదవాలనుకుంటున్నా, చదవలేకపోతున్నా, ఏం చేయాలి? మా పేరెంట్స్ చదవమని చెప్తున్నారు. సో ఇప్పుడు నువ్వు నిర్బంధ విద్యలో ఉన్నావు కాబట్టి నువ్వు చదవడం అనివార్యం. యూ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు స్టడీ. మరి ఇట్లా నువ్వు చదవకపోవడం తర్వాత ముందు ఈ 2 సంవత్సరాలు నువ్వు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎవరైనా నేను అడుగుతారు, ఏం బాబు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం బాబు బీటెక్ అయిపోయిందా, ఏం బాబు నువ్వు బాగా చదువుకుంటున్నావా, ఇవే ఏం బాబు ఇవే అడుగుతారు. అందుకని నీ దమా ఖరాబ్ అవుతుంది. అందుకని నువ్వు చదవకపో ముందు నీ పుస్తకాలను తీసుకొని ఒక చోట కూర్చో. ఎవ్రీడే ఒక 6 గంటల నుంచి 8 గంటలు అక్కడి నుంచి జరగకు. చదవాలనిపిస్తే చదువు, లేకపోతే లేదు. బట్ అక్కడి నుంచి జరగద్దు. ఎవరిని అడిగితే సినిమా కంటే 8 అవర్స్ నేను చదువుకోవడానికి పెట్టుకున్నా, కానీ చదవాలని లేదని వేరే పని చేయదలుచుకోలేదు. చదవాలని ఉన్నా లేకపోయినా ఇక్కడే నా నివాసం అని డిక్లేర్ చేస్తే మైండ్ వచ్చి కూర్చుంటుంది. అట్లనే ఏదేమైనా నా మెమరీ, నా జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మంచివి కానీ చెడ్డవి కానీ అవి గతానికి సంబంధించినవి కనుక వాటితో నాకు సంబంధం లేదు అని తెలుసుకున్న రోజు అవి అడ్డు రాదు. మెమరీ, జ్ఞాపకం అన్నది గతానికి సంబంధించి ఉంటుంది. వర్తమానంలో ఏం జ్ఞాపకం ఉంది? ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఇందులో ఏ జ్ఞాపకాలు లేవు. జ్ఞాపకం అనగానే అట్లీస్ట్ ఒక 1 డే కంటే ముందుది, ఆ తర్వాత 5 ఏళ్ల క్రితాంది, 10 ఏళ్ల క్రితాంది, 20 ఏళ్ల క్రితాంది జ్ఞాపకాలు. జ్ఞాపకం అంటే నిలిచిపోయిన ఒకానొక క్షణం అని. కానీ అది గుర్తొచ్చినప్పుడు వాళ్ళందరూ నా ముందు లేరు, కానీ వాళ్ళు నా ముందు ఉన్నట్టే వాళ్ళతోని వాదన జరుగుతుంటుంది మైండ్లో. అదంతా జస్ట్ మైండ్ గేమ్ అంతే, ప్రతివాదన జరుగుతూనే ఉంటుంది. అది జస్ట్ మైండ్ గేమ్ అంతే, అది గంట అయినా పోతుంది అలాగే. మైండ్ గేమ్ అది. చివరికి వాదించి అలసిపోయింది, నిశ్శబ్దం ఉంటుంది తప్ప ఇక్కడ అది అబద్ధం బేసికలీ. అలాంటిది ఇక్కడ లేదు. ఎగ్జాంపుల్, ఇది ఇట్లా కింద పడుతుంది, లేదా ఇది హఠాత్తుగా నీ ముందుకు వచ్చింది. ఈ మెంటల్ డిస్కషన్ అంటే ఏంటంటే, ఈ పెన్ను నా దగ్గర కూడా ఉండే, మా ఊళ్ళో అయితే ఈ పెన్ను 10 రూపాయలకి ఎంతకి ఇస్తున్నారు,
ఇది ఎన్ని రంగులు ఉంటుంది పెన్ను, ఇది ఇండియాదా విదేశాలదా, ఇవంతా మెంటల్ డిస్కషన్. పెన్ను కూడా మాట్లాడుతుంది అనుకో ఎగ్జాంపుల్, అప్పుడు చర్చ పెరుగుతుంది. అట్లా కాకుండా ఈ పెన్ను వచ్చిన తర్వాత జస్ట్ చూడడం కూడా ఉంది అసలు. ఈ మైండ్లో వచ్చే ఏ ఆలోచనని నీవు దానికి అప్లై చేయట్లే, ఆలోచనగా ఉండనిచ్చావు, డిజాల్వ్ అయిపోతుంది. ఈ డిస్కషన్ వల్ల ఏ ఉపయోగం ఉండదు. చాలామంది సెల్ఫ్ టాక్ని వాళ్ళు కాన్వర్జేషన్ అనుకుంటారు. అదే మైండ్లో ఒక చిన్న వాయిస్ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. ఏ వాయిస్ అంతసేపు లేదా? నీకు అట్లా అనిపిస్తుంది అంతే. అంటే నీ మనసులో పూర్తిగాని విషయాలు ఉన్నాయి, ఇంకా జవాబులు దొరకని కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకని అవే వినిపిస్తాయి ఎప్పుడైనా సరే. నువ్వు సరిగ్గా చూస్తే ఒక 5 అంశాలు 10 అంశాలు రిపీటెడ్గా మనకి రికరెంట్గా మన మైండ్లో వస్తుంటాయి, అన్నీ రావు. ఎప్పుడన్నా నీకు ఇటువంటి ఆలోచన వస్తుందా? ఒక యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ లాగా నేను ఒక కంప్యూటర్ తయారు చేయాలి అన్న వాడిని వినిపిస్తుందా? అంటే అవి చూసి వదిలేసిన తర్వాత, ఎందుకంటే అవి ఇంకా నువ్వు తీసుకోలేదు కాబట్టి, దానికి సంబంధించిన ఏ సమాచారం కానీ జ్ఞానం కానీ నీ దగ్గర లేదు కాబట్టి, అది జస్ట్ ఒక ఆలోచనకు మాత్రమే వస్తే రావచ్చు. దాంట్లో కాన్వర్జేషన్ చేసేంత జ్ఞానమే లేదు నీలో. లైక్ స్టీవ్ జాబ్స్తో నేను కన్వర్సేషన్ చేస్తున్నాను ఆ కంప్యూటర్ గురించి. ఇప్పుడు నువ్వు ఏదైనా ఇంటికి గురించి అడిగితే చెప్తావు, సినిమాల గురించి అడిగితే చెప్తావు, సమాచారం నీలో ఉంది కాబట్టి. ఇప్పుడు నేను హఠాత్తుగా బ్లాక్ హోల్స్ గురించి చెప్పు అన్నాను అనుకో, అసలు నీ మైండ్లో సమాచారమే లేదు కనుక నువ్వేం చెప్పలేవు. ఒకవేళ నువ్వు చెప్పవలసి వస్తే చెప్పే మాట నాకు తెలియదు, కొంచెం బుకాయించేవాడుకో, అబ్బా ఎక్కడో చదివాను నాకు గుర్తు రావడం లేదు, ఏదో కథలు చెప్తాడు, వాడికి తెలియదు అంతే బేసికలీ. అట్లా కాకుండా సమాచారం ఎంత ఉన్నప్పటికీ దానికి అంటకుండా ఉండొచ్చు. అది ప్రాక్టీస్ చేస్తే చిక్కుతుంది. అది ఎప్పుడు చిక్కుతుంది? దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకనొక ఈజియెస్ట్ వే ఏంటంటే, ఎవ్రీ ½ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఏదో ఒక పనిలో నువ్వు లీనమై ఉండాలి. ఈ 1 అవర్ నువ్వు ఇల్లంతా క్లీన్ చేస్తావు. అప్పుడు జ్ఞాపకాలు రాని ఏమన్నా రాని, నీ పని ఎందుకు క్లీన్ చేయడం. ఇప్పుడు ఆఫీస్లో ఉంటే ఎవరన్నా ఫోన్ చేస్తే ఆఫీస్ టైం తర్వాత మాట్లాడుతూ అంటావు కదా, అట్లా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక పుస్తకం చదువు. ప్రస్తుతం పుస్తకం చదువుతున్నా, అవి నాకు అక్కర్లేదు. తర్వాత భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తే ఆ పనితో ఉంటున్నావు. అట్లా ఒక కపుల్ ఆఫ్ డేస్ ఉన్నావు అనుకో, ఇదంతా పోతుంది. నువ్వు గుర్తు చేసుకున్నా రావేవి గుర్తు. ఎందుకంటే వర్తమానంతో నీవు నిండడం మొదలుపెట్టిన తర్వాత గతానికి సంబంధించినవన్నీ రిలవెన్స్ కోల్పోతాయి. తర్వాత తెలుస్తుంది వర్తమానం అంటే ఇప్పుడు వండుకున్న ఆహారం, గతం అంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఆహారం. అవగాహన వచ్చిన కొద్దీ ఎప్పటికప్పుడు వండుకొని తింటే బాగుంటుంది అనగానే ఫ్రిడ్జ్ పడిపోతుంది, ఫ్రిడ్జ్లో ఉన్న పదార్థం పడిపోతుంది. అంటే నీ వర్తమానమే బాగుందని తెలిసిన క్షణం గతం పోతుంది, గతం సంబంధించిన విషయాలతో చర్చ పోతుంది, డిస్కషన్ పోతుంది. అది ఎట్లా తెలుస్తుంది అన్నది వ్యక్తికి మారుతుంది. ఇప్పుడు కృష్ణమూర్తి నాలెడ్జ్ ఇస్ ఇన్కంప్లీట్ అన్నాడు. అవును. అది ఎలా అంటే నాకు ఎలా అర్థమవుతుందంటే, రోజు సైంటిస్టులు కొత్తది కనుక్కుంటున్నారు. దాని గురించి వదిలే, నీ గురించి చెప్పు. అనాలిసిస్లోకి పడకు. నీకున్న కంప్లీట్ నాలెడ్జ్ ఏందో చెప్పు. ఏ విషయం గురించి నీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉందా? దేని గురించి లేదు. తద్వారా నాలెడ్జ్ ఈజ్ ఇన్కంప్లీట్. మళ్ళీ సైంటిస్టులు ఎందుకు? అలా చేసుకుంటే ఓకే అనిపిస్తుంది. సైన్స్ అనేది పూర్ణం నుంచి పూర్ణానికి వెళ్తుంది, అక్కడ ఇన్కంప్లీట్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్, ఒకప్పుడు నోకియా చిన్న ఫోన్ ఉంది, దానికి అది కంప్లీట్. అది ఆ తర్వాత ఇంకేదో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చింది, దానికి అది కంప్లీట్. అది ఇప్పుడు ఐఫోన్ వచ్చింది, దానికి అది కంప్లీట్. అది అవన్నీ పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ అయిన నాలెడ్జ్. అది ఇప్పుడు నేనంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. అవును, అది అబద్ధం అని తెలుసుకోవడం జ్ఞానం. ఇన్ఫర్మేషన్ నువ్వు ఉపయోగించుకోవడానికి తప్ప అది నీవు కాదు.
ఈ పెన్ను నేను ఉపయోగించుకునేది తప్ప ఈ పెన్ను నేను కాదు. కానీ మనం అందులోనే ఉంటాం కదా. ఇప్పుడు అది తెలుసుకోవడం, మా ఊరు ఉంది, అది తెలుసుకోవడం. మీ ఊరు కాదు అది, కాదు. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు చిన్న ఆలోచన, ఒక డ్రాయింగ్ వేసి చూడు, ఇది నువ్వు, ఇది నీ ఊరు, అంతేనా? ఇక్కడ ఇంకొక ఊరు ఉంది, ఇక్కడ ఇంకొక ఊరు ఉంది, ఇవన్నీ కలిపి ఒక జిల్లా అయింది. ఇట్లా ఒక జిల్లా ఉంది, ఇట్లా ఒక జిల్లా ఉంది, ఇవన్నీ కలిపి ఒక స్టేట్ అయింది. ఇంత చిన్నదానికి సెంటర్ అని ఎందుకు అనుకుంటున్నావు? అనుకుంటే దీన్ని మాత్రమే అని నువ్వు అనుకుంటున్నావు అంతే. మూర్ఖుడెవడు అంటే ఆ చిన్నదాన్ని నాదనుకోవడం. ఇప్పుడు సమస్త విశ్వం కూడా ఉంది. ఊరికి సెంటర్ నీవే, జిల్లాలోనూ సెంటర్ ఉంది, రాష్ట్రంలోనే సెంటర్ ఉంది, దేశంలోనే సెంటర్ ఉంది, సమస్త విశ్వానికే సెంటర్ ఉంది. ఈ విశ్వం నాదనుకోరాదు. ఎలాగ అనుకుంటున్నావు నాదని. అప్పుడు ఏ ఊరికి పోయినా, ఎగ్జాంపుల్ నీ ఒక 10 గదుల ఇల్లు ఉంది, ఏ గదిలో ఉన్నా మీ ఇంట్లో ఉన్నట్టే కదా. అట్లా ఏ ఊరు ఉన్నా మీ ఊర్లో ఉన్నట్టే. అది భావననే, ఇది భావననే. కానీ ఆ భావనలో బంధం ఉంది, లిమిటేషన్ ఉంది. ఈ భావనలో లిబరేషన్ ఉంది, అన్లిమిటెడ్నెస్ ఉంది. దాన్నే తప్పించుకోలేకపోతున్నాను. తప్పించుకోకు, ఎక్స్పాండ్ చేయి. నువ్వు పుట్టిన చోట మీ ఊరింది, మీ ఊళ్ళో నువ్వు పుట్టలే. కానీ చెప్పుకోవడానికి అక్కడ ఉంది, కానీ మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో. వాట్ మేబీ విశ్వమే నీది అనుకున్నప్పుడు ఇంకా ఏ ఊరైనా ఒకటి. ఇక్కడైతే నేను కొన్ని ప్లేసెస్లో కొన్ని రోజులు ఉంటాను, అక్కడ నాకు మెమరీస్ ఏర్పడుతున్నాయి. అవే మెమరీస్ ఏర్పడుతున్నట్టు మెమరీస్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పోనీ మెమరీ ఎట్లా క్రియేట్ అవుతుందో తెలుసా నీకు? ఎప్పుడైనా ఎంక్వైరీ చేసినావు? చెయ్యి, విచారణ చేయదగ్గ అంశం. అసలు మెమరీ ఎట్లా ఫామ్ అవుతుంది? మెమరీ అంటే జ్ఞాపకం అనేది ఎట్లా? ఇప్పుడు ఈరోజు నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడికి? బస్సులో. బస్సు నెంబరు? బస్ నెంబర్ ఫస్ట్ ఒకటి 2U అనేది కేసు. ఆ నెంబర్ కాదు, బస్సు రిజిస్ట్రేషన్ నెంబర్. అంతే. పోనీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు, ఎన్ని షాప్స్? 100. కానీ నీకు తెలియదు కదా. తెలియదు. మరి అవి ఎందుకు? అందులో నీవు కొన్న షాప్ ఏదైనా ఉందనుకో, అప్పుడు అది నీకు జ్ఞాపకంగా ఉంటుంది. ఆ బస్సులో నీకు తెలిసిన వ్యక్తి ఎక్కినప్పుడు అది జ్ఞాపకం అయింది. సో నాదనుకున్నది మాత్రమే జ్ఞాపకంగా మారుతుంది. సో నాది అనుకోనిది జ్ఞాపకంగా మారే అవకాశం లేదు, అది ఓన్లీ సమాచారంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞాపకంగా ఏదైతే మారిందో అది ఎక్కడ స్టోర్ అయిందో? అంతే, ఇక్కడే అన్ని ఆలోచనలుగా స్టోర్ అవుతాయి. అన్ని ఆలోచనలే. ఇప్పుడు 20 పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, అన్ని పుస్తకాలే కదా. ఇందులో ఒకటి భగవద్గీత కనిపిస్తుంది. అన్ని పుస్తకాలే, అన్ని భగవద్గీత, కానీ ఒకటి భగవద్గీత, ఒకటి ఏమంటారు మన కథల పుస్తకం, ఒకటి టెలిఫోన్ డైరీ, ఒకటి ఎంటీ బుక్. అన్ని పుస్తకాలే, అట్లా అన్ని ఆలోచనలే. ఒక ఆలోచన జ్ఞాపకంగా కనిపిస్తున్నది, ఒక ఆలోచన ధారణగా మారింది, ఒక ఆలోచన భయాన్ని సృష్టించింది, ఒక ఆలోచన దైవం అనిపిస్తున్నది, ఒక ఆలోచన నీ పని కింద మారింది, ఒక ఆలోచన నీ వాళ్ళు అంటుంది, ఒక ఆలోచన నా ఊరు అంటుంది. అన్నీ అవే. 1000 పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు ఎటు పట్టుకురండి అంటాం, కానీ స్పెసిఫిక్గా ఉంటుంది. భగవద్గీత తీసుకురండి, అది కాదు అంటే మారిపోయింది. మనం రోజు చిట్టా పదులు రాసుకునే పుస్తకము 200 పేజీలే, 90 GSMA. భగవద్గీత కూడా 200 పేజీలే ఉంది. ఎగ్జాంపుల్ 90 GSMA. బట్ 2 పుస్తకాలు ఒక్కటి కావు, అన్ని ఆలోచనలు ఒక్కటి కావు, అన్ని జ్ఞాపకాలు ఒక్కటి కావు. పెళ్లి రోజు అనే జ్ఞాపకం చాలా గొప్పది. నీకు ఎప్పుడో స్కూల్లో ఫస్ట్ రోజు వచ్చింది, ఆ జ్ఞాపకం గొప్పది. అట్లా మారుస్తున్నది ఎవరు? దానికి నువ్వు ఇస్తున్న ఇంపార్టెన్స్. ఇప్పుడు సేమ్ స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ అనేది అదొక మంచి మెమరీ అవుతుంది, అది గొప్ప పని, అది నీకు దక్కిన రివార్డు ఏదో
బహుమతి అదనేది ఇక్కడ మనకున్న స్కూల్ సరౌండింగ్లో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా, దాన్ని ఒక నువ్వు తీసుకుంటున్నావు దాన్ని, వాళ్ళు క్రియేట్ చేయట్లేదు. ఇప్పుడు నేను అంటున్నా నువ్వు చాలా అందగాడివని, దాన్ని నువ్వు ఒప్పుకుంటే నువ్వు అందగాడి ఉన్న భావన ఏర్పడుతుంది. అంటే కాకుండా రెండోది వాళ్ళకి ఎందుకు అట్లా అనిపిస్తుంది. నేను పాడిన పాటకి ఫస్ట్ వచ్చే అర్హతనే లేదు. మిగతా వాళ్ళు బాగా పాడినందుకేమో నాకు ఇస్తున్నట్టున్నారు. మంచి పాట పాడేవాళ్ళు ఎస్పి బాలు గారు, వాణి జయరాం గారు అని నాకు తెలుసు. నేను పాడింది మంచి పాట ఏం కాదు, కానీ ఆ సందర్భంలో ఎవ్వరు లేని కారణంగా నాకు ప్రైజ్ వచ్చిందిలే. సరే, ఇప్పుడు మంచి జ్ఞాపకంగా చెడ్డ జ్ఞాపకంగా, ఇది ఓన్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఇట్ ఈస్. సత్యంలో ఉండడం అంటే అది. ఇంకా ప్రైజ్ తీసుకుంటూ కూడా తెలుసులే, వేరే వాళ్ళు ఎవరు సరిగ్గా పాడలేదు, నేనేదో పాడా అనుకోకుండా వచ్చింది ప్రైజు. ఇదే రోజు ఇక్కడ బాలుగారు ఉంటే పోటీలో నీకు వస్తుందా? అందుకని నాకు తెలుసు నేను ఎవరో. ఈరోజు నాకంటే మంచిగా పాడేవాళ్ళు లేడు కనుక ప్రైజ్ వచ్చింది, అంతే. ఏముంది. అందుకే ప్రపంచంలో చిన్న విభజన. ప్రపంచంలో అందంగా ఉండడం ఉంది, అందవిహీనంగా ఉండడం ఉంది, ప్రకృతిలో ఉండడం ఉంది. ప్రపంచంలో బాగా పాడటం, బాగా పాడకపోవడం ఉంది, ప్రకృతిలో పాడుకోవడం ఉంది అంతే. ప్రకృతిలో పాడే పాటల్లో బాలు అయినా నీవైనా ఒకటి. ఎందుకంటే అక్కడ గెలవడం కోసం పాడట్లే, ఆయనకు వచ్చినట్టు ఆయన పాడుకుంటున్నాడు, నీకు వచ్చినట్టు నువ్వు పాడుకుంటావు, కాంపిటీషనే లేదు. ఇంకొకటి, నేను బుక్స్ చదువుతున్నా కానీ నేను ఇంకొకరిని సలహా అడుగుతున్నా కానీ నాకు ఒక ఆన్సర్ కావాలి లేదా నాకు ఒక సలహా కావాలి. అయితే ఆ బుక్ చదివినా కానీ వేరే వాళ్ళని సలహా అడిగినా కానీ వాళ్ళు చెప్పింది నేను పాటించాను, జస్ట్ కేవలం వింటాను. ఎందుకు వాళ్ళు చెప్పిన బుక్లో దొరికిన ఆన్సర్తోనే నేను సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు, వేరే వాళ్ళు అడిగిన సాటిస్ఫాక్షన్. లైఫ్లో ఉన్న విరోధాభాష్యం ఇది. తెలియదు, ఎవరన్నా చెబితే ఒప్పుకో, అది అలా ఉంటుంది కొంతకాలం. అట్లా కాకుండా రకరకాల విషయాల్ని పక్కన పెట్టి ఒక్క అంశాన్ని ప్రామాణికంగా తీసుకొని దాన్ని జీవన విధానంగా మార్చుకోగలిగితే అన్ని విషయాలు అర్థంగా అయ్యే సోర్స్ అక్కడే ఓపెన్ అవుతుంది. అంటే ఒక్కటి పట్టుకోవాలి. ఇంకొకటి సేమ్ నేను ఏ పని చేయాలనేది కూడా క్లారిటీ తెచ్చుకోలేకపోతుంది. ఒకసారి కాదు, అసలు నువ్వు పని ఎందుకు చేయాలనుకున్నావు ఫస్ట్ డిక్లేర్ చేయాలి. డబ్బులు సో డబ్బులు నువ్వు అనుకున్న పనిలో వస్తాయో లేదో తెలుసుకోవాలి. సో డబ్బులు అంటే ఏందో నిర్వచించాలి. రూపాయి వస్తుంది నీకు, నెలకు శాలరీ చేస్తావా, అది కూడా డబ్బే కదా. సో డబ్బు నిర్వచించు ఫస్ట్. నీ అవసరానికి ఎంత డబ్బు కావాలి, నీ ఆనందానికి ఎంత డబ్బు కావాలి, నీ గుర్తింపు కోసం ఎంత డబ్బు కావాలి, నీ అహంకారం తృప్తి చెందాలంటే ఎంత డబ్బు కావాలి చెప్పాలి నువ్వు. రమణ మహర్షి డబ్బు అక్కర్లేదు అన్నాడు. డబ్బు ద్వారా ఆయన గుర్తింపిస్తలేం మనం. ఎన్ని డబ్బులు నీ తాత నీ కాడ దేవుడు తనకు అవసరం లేదని డిక్లేర్ చేసింది. అది అల్టిమేట్. రెండవ స్థితి ఏంది ఇప్పుడు నేను అనుభవిస్తున్నది, ఎంత అవసరమో అంత చాలు. సో నా అవసరాలు చాలా తక్కువ అన్నట్టు. బేసికలీ నా అవసరాలు చాలా తక్కువ, దానికి కావాల్సింది తక్కువ సమయంలో ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నాకు నెలకు ఏదేమైనా 10,000 కావాలనుకుందాం హైపోథెటికల్లీ. ఈ 10,000 కోసం 30,000 ఇవ్వకు. ఏం చేస్తే ఈ 10,000 ఆరోగ్యకరంగా, గౌరవంగా, లీగల్గా ఒక 10 గంటల్లో వస్తే ఆలోచించు. ఒకవేళ నీకు ఆలోచన వచ్చింది 10,000 రూపాయలు నువ్వు 10 గంటల్లోనూ 20 గంటల్లోనూ సంపాదించవే అనుకో, మిగతా సమయంతో యూఆర్ ఫ్రీ. ఆ ఫ్రీ టైంలో నేర్చుకో, పాటలు నేర్చుకో, సంగీతం నేర్చుకో, బిజినెస్ టిక్స్ నేర్చుకో, పుస్తకాలు చదువుకో, ప్రయాణం చేయి, సేవ చేయి, అన్నదానం చేయి, రోడ్డు క్లీన్ చేయి, కుక్క ముడ్డి గడుగు, నీ ఇష్టం. కానీ నీ అవసరం 10,000 గుర్తించి ఆ 10,000 30 రోజులు నేను సంపాదిస్తా అనుకున్నావా, యువర్ అన్ఇంటెలిజెంట్. అంతే. బీ ఇంటెలిజెంట్. ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడానికి వేవేల మార్గాలు ఉన్నాయి.
వాటిని అధ్యయనం చేయి. ఊరికూరికే ఏ పని చేయవు, ఫిగర్ ఇట్ అవుట్. ఏం చేస్తే ఎక్కువ అలసట రాదు, ఏం చేస్తే కాస్త ఆనందంగా ఉల్లాసంగా క్రియేటివ్గా ఉంటుంది, ఏం చేస్తే నేను కాస్త రిఫైన్ అవుతాను, ఏం చేస్తే భవిష్యత్తులో కొంత డబ్బు పెరుగుతుంది, ఏం చేస్తే నా యొక్క స్ట్రెస్ లేకుండా ఉంటుంది. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పటికిప్పుడే చేయాల్సిన అవసరం లేదు, లైఫ్ అంతా చేసేది ఉంది. ఓ 2 ఏళ్ళు తీసుకో, ఆడుతూ పాడుతూ కొంత డబ్బు సంపాదించు. బట్ మిగతా సమయంలో ఆలోచిస్తుండే ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే. ఒకవేళ నేను ఒక పని చేస్తే అందరు ఇట్లా చేస్తారో నాకు తెలియదు, నేనైతే ఎంత కొత్తగా చేస్తాను. ఇక్కడికి వద్దాం ఒకసారి. నేను జాబ్ చేస్తున్నాను, నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను బుక్స్లో వెతికిన తర్వాత చివరిగా అప్లై చేసుకుని నీ మీదే. పుస్తకంలో చదివావు హౌ టు డ్రైవ్ కార్, తర్వాత కార్ ఎక్కాల్సిందే. ఈత ఎట్లా కొట్టాలని 100 పుస్తకాలు చదివినా చివరికి నీళ్ళలో దిగిన తర్వాత ఆ 100 పుస్తకాల్లో ఉన్నది ఏది నీకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు పని కోసం నేను పుస్తకంలో వెతికితే నాకు అప్పుడు అది దొరకదు కదా ఖచ్చితంగా. మళ్ళీ చెప్పు. నాకు ఏ పని కావాలన్నది నేను పుస్తకంలో వెతికితే నాకు దొరకదు. పనులు పుస్తకాల్లో ఉండవు. క్లారిటీ కోసం, అంటే మైండ్ క్లారిటీ ఎలా తెచ్చుకుంటుంది అని. సో నీ శరీర మనోధర్మాలకు నువ్వేం చేయగలవు, నువ్వు నిర్ణయానికి రావాలి. బిజినెస్ మూలం పుస్తకాలు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక టీ బిజినెస్ పెట్టాడు ప్యారిస్లో. ఇది ప్యారిస్ కాదు కదా మరి, అందుకని అక్కడ బిజినెస్ వర్కౌట్ అయినట్టు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏదైనా బిజినెస్ చేస్తే అది ప్యారిస్లో వర్కౌట్ కాదు. సో మూలం ఒకటే, శ్రద్ధగా చేయి, కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయి, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయి, ప్రాంప్ట్నెస్ మెయింటైన్ చేయి, నిజాయితీగా ఉండు, అందరి పేర్లు గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మంచిగా పెట్టు, పూల మొక్కలు పెట్టు, ఎవరైనా డబ్బులు లేవంటే అర్థం చేసుకుని వదిలే. ఇవన్నీ కలిపి బిజినెస్ ఉంది. జస్ట్ డబ్బుతో బిజినెస్ ఉందనుకునేవాడు వాడు తప్పకుండా లాస్ అవుతాడు. డబ్బు ఒక పాత్ర పోషిస్తుంది, అది ముఖ్యమైన ఇంధనం. కానీ దానికి బియాండ్గా నీ పర్సనాలిటీ, నీ బిహేవియర్, నీ మాట తీరు, నువ్వు చూసే చూపు, నువ్వు ఇచ్చే చేష్ట, ఎవ్రీథింగ్ కాంట్రిబ్యూట్స్ టు గుడ్ బిజినెస్. నేను త్వరలో ఇడ్లీ బండి పెడతా, ఇవన్నీ కలిపి పెడతా. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లే, ఒక 20,000 చాలు, నేనే చేసి పెడతాను. దానికి రాబోయే రోజుల్లో నేను ఇడ్లీ తర్వాత ఇడ్లీ చట్నీ, దానికి ఒక క్యాల్కులేషన్లో సాధన చేస్తాను. ఇక ఆ క్యాల్కులేషన్ని నా చుట్టూ ఉన్న 10 మంది నేర్పిస్తాను. నేను ఇడ్లీ చేసినా నువ్వు ఇడ్లీ చేసినా ఒకటే ఉంటుంది. ఆ తర్వాత ఒక 2-3 నెలలు నేను నా ఫ్రెండ్స్కి ఇడ్లీ అమ్ముతాను. అక్కడ ప్రాక్టీస్ చేస్తాను, ఎలా పలకరియాలి, ఎన్ని నీళ్ళు అవసరం, ఎన్ని బాటిల్స్ అవసరం, చెత్త ఎక్కడ పోయాలి, ఎట్లా ప్యాకింగ్ చేసుకోవాలి, దీనికి ఎంత టైం పడుతుంది. తక్కువ సమయంలో ప్రాక్టీస్, కారు నడపగా మంచిగా వచ్చినట్టు. ఫిగర్ ఇట్ అవుట్. తొందరగా లైఫ్ అంతా ఇట్లా చేసేది ఉంది బిజినెస్. ఒక 6 నెలలు చేయకపోయినా ఏం కాదు. నార్మల్గా నేను వేరే జాబ్స్ చేస్తాను. అంటే చిన్నప్పుడు నేను 7th క్లాస్ ఆ టైంలో మా ఇంటి దగ్గర ఒక చిన్న ఇడ్లీ బండి మీద చేశాను. ఆ తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అక్కడ మా మామ హోటల్ పెట్టాడు ఒక దగ్గర, నేను అక్కడ పని చేస్తున్నాను. నాకు ఎందుకో చదవలో నాకు నచ్చలేదు, నాకు అది రాదని అర్థమైంది. ఈ ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవి నాకు రావు, ఇవి కష్టం అని చెప్పి నేను చదువుకోను, ఇక్కడ పని నేర్చుకొని చిన్న హోటల్ పెట్టుకుంటానని అప్పుడే చెప్పాను. కానీ మా వాళ్ళు గిన్నెలు కడిగే పని చేస్తావా, ఆ పని చేస్తావా అని చెప్పేసి తీసుకొచ్చేసి నీకు చేయాలనిపించింది చెయ్యి. అక్కడి నుంచి ఇప్పటివరకు మైండ్లో బిజినెస్ చేయాలని మాత్రమే నడుస్తుంది. కానీ ఇక్కడ వేరే జాబ్ చేస్తున్నాను. ఆ వేరే జాబ్ చేస్తున్నప్పుడు అదే గుర్తుకొస్తుంది, ఆ పని చేయాలి. ఎంతమంది చెప్పినా నువ్వు కన్విన్స్ చేయడం నేర్చుకోవాలి. ఇడ్లీ అమ్మడం, చిన్న బండి పెట్టడం తప్పు కాదు. ప్రపంచంలో గొప్ప వాళ్ళు చిన్న వ్యాపారాలతో కోట్లు సంపాదించారు అని చెప్పు. నువ్వు ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళు చెప్తే కన్విన్స్ అవ్వాలి. నువ్వు చెప్తే అరే అవునరా ఈ విషయాలు మాకు తెలియదురా, వీడియోలు చూపించు. ఇతను ఇడ్లీ బండి పెట్టాడు, ఓ బెంజ్ కారు కొన్నాడు, విషయం ఎలా చేస్తామని. అన్ని పనులు గౌరవమైనవే. ఒకవేళ గౌరవం కాదన్నప్పుడు మన రోడ్డు మీద ఇడ్లీ తినొద్దు. ఇంకా
బట్ వాడు ఏ తల్లి కొడుకు కదా. ఇట్లా నువ్వు నీ మాట తీరు రకరకాల విషయాల్లో ఒక రిఫార్మేషన్ కావాలి. అప్పుడు ఒక ఓవరాల్గా ఒక చేంజ్కి పునాది పడుతుంది. మనం ఈ బుక్ విషయానికి వస్తే అంటే అక్కడ మనకి ఏదైతే ఒక మాట ఆగిపోయిందో అది మనం అర్థం చేసుకునే వరకు మళ్ళీ ఆ బుక్ ముట్టొద్దు. అది పద్ధతి, ఆధ్యాత్మిక పుస్తకాలు చదివే పద్ధతి అది. నేను ఆ మాట అర్థం చేసుకునే వరకు నేను ఆ బుక్ దాని గురించి మాట్లాడాలి, దాని గురించి వెతకాలి, దాని గురించి అప్లై చేసుకొని చూడాలి. ఏం చేసినా ఆనందంగా ఉండు అని ఎవడో చెప్పాడు ఒక యోగి. నేను కుక్కకు స్నానం చేస్తున్నా, ఇందులో నాకు ఆనందం ఉందా లేదా, ఎందుకు లేదు, వై, అసలు ఆనందం అంటే ఏంది, అసలు వాట్ ఈజ్ ఇట్, ఎంక్వైరీ. ఇన్వెస్టిగేషన్ సినిమా చూస్తావు కదా, వచ్చిన మర్డర్ అయితే ఒక క్లూ దొరికితే ఆ క్లూ నుంచి ఇంకో క్లూకి వెళ్ళి అట్లా 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 తిరిగి మళ్ళీ అట్లా మళ్ళీ గోల్ తిరిగి ఫైనల్ కంక్లూజన్కి వస్తారు. ఎంక్వైరీ కూడా అట్లే ఉంటుంది. ప్రశ్నలో సరైన ప్రశ్న పట్టుకోవడం ఆనందం అంటే ఏంది అసలు. ఇప్పుడు ఆనందం అంటే ఏం తెలియదు. చాలామంది కలిసి సార్ ఆనందం అంటే ఏంది అసలు, 100 మంది 100 చెప్పారు, ఓహో వీళ్ళకి తెలియదు అనమాట. మళ్ళీ ఏ ఆథర్ అయితే నువ్వు చదువుతున్నావో, ఏ యోగి పుస్తకం చదువుతున్నావు, అందులో ఏమైనా ఆనందం గురించి ప్రస్తావన ఉందా? ఎవరో చెప్పారు. వచ్చిపోయే విషయాల మీద నీ మానసిక స్థితి ఆధారపడకపోతే అక్కడ ఉన్నది ఆనందం. మళ్ళీ ఎంక్వైరీ, ఎవరో వచ్చిపోయింది, ఎవరో తీసుకొచ్చారు చాక్లెట్ బిస్కెట్, థ్యాంక్ యూ ఓహో వస్తే నాకు ఆనందం, ఇది ఆనందం కాదు. హఠాత్తుగా నీ వస్తువు ఏదో పోయింది, అయ్యో అన్న, ఏదో చెడిపోతుంది అంటే అది నాదైనందుకు నేను బాధపడుతున్నాను. బాధపడ్డ వస్తువు అయితే రాదు కదా. ఒక వస్తువు మెచ్చుకున్నాడు, నేను సంతోషపడుతున్నా, ఆ వ్యక్తి తిడితే విచారణలో చాలా గంభీరమైన మానసిక స్థితి ఉంటుంది. పనికిరాని తర్క వితర్కాలు ఉంటాయి. యాక్చువల్లీ హిట్టింగ్ ద పాయింట్. ఒక శిల్పి శిల్పం చెక్కాలనుకుంటున్నప్పుడు రాయిని కొడతాడు రకరకాలుగా. ఎట్లా కొట్టిందా బొమ్మని డిస్టర్బ్ చేయకుండా కొడతాడు. అట్లా నువ్వు ఆలోచనని ఉపయోగించుకుంటున్నావు టూల్గా, బట్ నువ్వు సరైన దిశలో దాన్ని ఉపయోగిస్తున్నావు. బికాస్ నువ్వు ఏదో ఒక ఆన్సర్ తెచ్చుకొని తృప్తి పొందాలని అనుకోవట్లేదు. నిజమైన ఆన్సర్ ఏంటి? అది మ్యాన్మేడ్ ఆన్సర్ కాదు, ఎగ్జిస్టెన్షియల్ ఆన్సర్. అక్కడికి వచ్చిన తర్వాత నీ ఆచరణలో తెలుస్తుందా, నేను ఏదైతే తెలుసుకున్నానో అది జీవిస్తూ ఉండగా నిజమే అని తెలిసింది. ఎస్, ఇప్పుడు నా లైఫ్లోకి ఏదైనా వచ్చినా పోయినా చూడడమే తప్ప బాధపడేది లేదు, వస్తే ఎగిరి గంతులేసేది లేదు. ఈ వచ్చిపోయే స్థితులను చూస్తున్న చూడు, అది ఒక రకమైన ఆనందపు స్థితి. ఐఎమ్ అన్ఎఫెక్టెడ్ అని తెలుసుకొని దాన్ని ఆచరిస్తుంది. ఇట్లాంటిది ఏదో ఇట్లాంటి రకరకాల విషయాలు ఉంటాయి. దీంతో బంధం పెట్టుకో, అదే ఆనందానికి దారి అన్నాడు. ఇప్పుడు నీకు దేంతో బంధం ఉంది? అసలు బంధం అంటే ఏంటి? దేని బంధం అంటారు అసలు? బంధం అంటే బంధించేది, బాధించేది. ఎవడో అంటే నాకేమో అనిపిస్తుంది, మా ఫ్రెండ్ అంటే నాకు ఎందుకు కోపం వచ్చింది, వాడికి నాకు ఏదైనా బంధం ఉందేమో. అసలు ఎంతమందితో నాకు బంధం ఉంది? అసలు ఎన్ని వస్తువులతో బంధం ఉంది? ఊరితో బంధం ఉంది, ఒక 20 వస్తువులతో బంధం ఉంది, ఒక 10 మంది మనుషులతో బంధం ఉంది. అసలు ఇవి లేవనుకో నా లైఫ్లో, అసలు ఉన్నది ఏంటి? అప్పుడు నేనెవరు? ఎంక్వైరీ. స్టెప్ బై స్టెప్ ఒక మాల అల్లినట్టుగా అల్లుతూ పోయి దాన్ని పూర్తి చేసిన తర్వాత నీ కంక్లూజన్ క్లియర్గా వస్తుంది అన్నట్టు. అప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడిన పుస్తకాలు చదివి చెప్పాల్సిన అవసరం లేదు. నీవే ఒక పుస్తకం, నువ్వు నడిచే పుస్తకాన్ని వైతావు. నీవే దైవం అని తెలుసుకోవడం, నువ్వు నడిచే దేవాలయాన్ని వైతావు. నీవు ప్రకృతిలో భాగం కనుక నువ్వు నడిచే ప్రకృతి వైతావు అని తెలుస్తుంది. దీనివల్ల ఏ ఉపయోగం లేదు. చాలామంది ఆధ్యాత్మికత అంటే నెక్స్ట్ గురువుగా అయిపోయి ఆ తర్వాత దండలు వస్తాయి, తర్వాత గురువు కాబట్టి ఆశ్రమాలు కట్టుకోవచ్చు, అది మళ్ళీ లాభాపేక్ష ఆలోచన చేస్తున్నారు. అట్లా కాకుండా నేను చెప్తున్న ఈ పద్ధతిలో
నువ్వు పెట్టున్నావు అప్పుడు అట్లే ఉంటావు. కానీ మనసులో చెత్త లేదంతే, క్లీనే. ఎలా ఉందంటే ఇదొక ఫోను, ఇది ఇంకోటి ఫోను, చూడడానికి రెండు సేమ్ ఉన్నాయి. ఇలా ఉన్న మెమరీ అంతా పోయింది అన్నట్టు. చూడడానికి సేమ్ అనిపిస్తుంది. అప్పటికిప్పుడు నువ్వేం మారలే, శరీరం మారలే, నీ హెయిర్ స్టైల్ మారలే, నువ్వు కూర్చునే భంగిమ మారలే, బట్ నీ లోపల గుజ్జు మొత్తం మారిపోయింది. అట్లాంటి వాళ్ళు చెప్పారు, నేను అప్పటి వ్యక్తిని కాదు, మారిపోయాను. ఏం మారింది? ఆలోచనే కదా. సో నీ ఆలోచనల్లో ఒక సమూల పరివర్తన వచ్చింది, నీ ఆలోచనలో స్పష్టత వచ్చింది, నీ ఆలోచనల్లో ఒక నిలకడతనం వచ్చింది, నీ ఆలోచనలో ఒక ఆర్టికులేషన్ వచ్చింది. నీ ఆలోచన ఇమ్మీడియట్ ఆచరణకి ద్వారం ఓపెన్ చేస్తుంది తప్ప ఊరికి ఆలోచిస్తూ కూర్చుని ఒక చింత లేదు. ఇట్లాంటి విషయాలన్నీ కలిపి మన జీవితం అంటుంది. ఎక్కడో ఒక దగ్గర నీకు చిక్కుతుంది విషయం. ఇప్పుడు నేను చెప్పినంత కూడా గాలికి వెళ్ళిపోవచ్చు, అయినప్పటికీ పర్వాలేదు. ఎక్కడో చోట నీకు స్టక్ అవుతుంది. ఇది ఎటువంటిదంటే మా సార్ ఇది లేపాలి పోతా ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? రకరకాల పుస్తకాలను తోస్తున్నావు. ఇట్లా అట్లా పోగా 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 ఇట్లా ఒక దగ్గరకు వచ్చి ఆగింది, అక్కడ దొరికింది. అట్లా ఎవరి దగ్గరో నీ యొక్క అన్వేషణకి తగిన జవాబు, తగిన ఎగ్జాంపుల్ తగులుతుంది. అక్కడి నుంచి ఇప్పుడు ఎంతవరకు చదివినంత అది వస్తుంది. అట్లా అది ఎక్కడైనా జరగవచ్చు. అది నువ్వు ప్లాన్ చేయలేదు, ఎవరు ప్లాన్ చేయలేదు. ఇంతకు ఉండేది ఏ ఊర్లో? ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్. అచ్చా, ఊరేమో అక్కడ అచ్చంపేట అని, శ్రీశైలం సైడ్. మాది అచ్చంపేట, తెలుసా నీకు? తెలీదు. నేను పుట్టింది పెరిగినంత అచ్చంపేట. అచ్చంపేటలో ఈ మన డిండి. అవునా? అదే అచ్చంపేట. అచ్చంపేట తెలుసా నీకు? అంబగుడి తెలుసా? అంబగుడి. మరి అచ్చంపేట తెలియదు నీకు, అంబగుడి తెలియదు అంటే? మేము చిన్నగా ఉన్నప్పుడే తీసుకొచ్చారు నాకు. సో నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నదంతా అచ్చంపేట కంప్లీట్. సో ఇప్పుడు నేను చెప్తున్న దానికి అచ్చంపేట జీవితానికి ఏ సంబంధం లేదు. అక్కడ ఉన్న వ్యక్తి వేరు, ఆ వ్యక్తి ఇప్పుడు లేడు. నాకు అందుకే ఆ ఊరితో ఏ అటాచ్మెంట్ లేదు. నేను ఎక్కడుంటే అది నా ఊరు. ఇది ఫిలాసఫీ కాదు, రియల్. లేదా నా ఊర్లో అచ్చంపేట కూడా ఉంది. నా ఊరు చాలా పెద్దది, నా కుటుంబం చాలా పెద్దది. అందులో కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సీతాకోక చిలుకలు ఉన్నాయి, చెత్త ఉంది, ఎండిపోయిన ఆకులు ఉన్నాయి, ఈ పార్క్ ఉంది, పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు, పుస్తకాలు ఉన్నాయి. ఆ ప్రపంచం చాలా పెద్దది. మామూలుగా ఎవడన్నా ఒక బెడ్రూమ్లోకి వెళ్తే రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవుతారు కదా. ఈ ప్రపంచం అంతా నా బెడ్రూమే, ఐ కెన్ రిలాక్స్ ఎనీవేర్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా పడుకోవడం, ఆ పార్క్ దగ్గర అట్లా పడుకోవడం, రోడ్డు మీద బస్ స్టాప్ ఎక్కడైనా. అసలు నేను ఒక్కడి దిక్కు చూడదు. అంటే ఇక్కడ పడుకుంటే వాడేమని అనుకుంటాడేమో, ఏమో అనుకుంటే వచ్చి చెప్తాడు కదా, ఆశ్చర్యం ఏంటంటే నాకు ఎవరు ఏం చెప్పారు. అబ్జర్వ్ చేయమంటారు, అవేర్గా ఉండమంటారు, ఇంకో ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ పదాలు వేరైనా చర్య ఒకటేనా? కాదా? ఇప్పుడు ఈ దీనికి విషయాలు నేను అంటున్నా, ఇన్ని విషయాలు నువ్వు చర్చించి తెలుసుకుని ఉపయోగం లేదు. నువ్వు నెక్స్ట్ ఏదన్నా కృష్ణమూర్తి గారి బుక్ తెలుగు మళ్ళీ ఇంటికి పోయి ఇప్పుడు దాన్ని మెమరీకి పెంచుకోవడానికి కాకుండా, ఏదో పుస్తకం చదివేసానని చెప్పుకోవడానికి కాకుండా, ఒక్కొక్క వాక్యం దగ్గర ఆగు, స్టాప్, దాన్ని చూడు, నువ్వు అంగీకరిస్తూ ముందుకు పో. ఎక్కడైతే అంగీకరించడం లేదో నీకు తెలియదు అక్కడ ఆగు, అక్కడ కాసేపు మూసి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసిరా, ఆ విషయం గురించి ఆలోచించు. ఫర్ సపోజ్ అవేర్ అన్నాడు, నాకు అర్థం కాలేదు, అందుకే అడుగు. అసలు పుస్తకం ముందుకు వెళ్ళకుండా అసలు అవేర్నెస్ అంటే ఏదో తెలుసుకో, అప్పుడు అక్కడే ఆపేసి ఆ విషయాలు. ఇప్పుడు అవేర్నెస్ గురించి ఒక 10 మంది ఇంటర్నెట్లో కొట్టు, వాట్ ఈజ్ అవేర్నెస్, మోషో ఏం చెప్పాడు అవేర్నెస్ గురించి, కృష్ణమూర్తి అవేర్నెస్ గురించి ఏం చెప్పాడు, కాంతరీస ఏం చెప్పాడు అవేర్నెస్ గురించి.
వీటన్నిటిలో కామనాలిటీ ఏమైనా ఉందా చూడు, అది దాని జవాబు. అది నీలో ఉందా లేదా చెక్ చేసుకో. అది నీలో ఉంటే ముందుకెళ్ళు. కృష్ణమూర్తి అవేరుగుండా ఉన్నాడు, నేను అవేరుగుంటున్నా, నాకు డెఫినేషన్ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అట్లా ఒక పుస్తకం చదివేలోపు నీకు చాలా విషయాలు అనుభవంలోకి వస్తాయి. బికాజ్ నువ్వు గుడ్డిగా చదవట్లే, ఒక తులనాత్మక అధ్యయనంలో చదువుతున్నది. నేను ఎలా చదువుతున్నానంటే పేపర్స్ అయిపోవాలి లేదా అది అయిపోయింది. మన ఫస్ట్ ఓపెన్ డైలాగ్ అక్కడే, లేదా నాకు కావాల్సిన ఆన్సర్ ఏదో ఎక్కడో అది అయిపోయింది. అలా చదవడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నావు కాబట్టి అలా చదవకు. మిగతా ఒక పుస్తకం పెట్టుకో, దాన్ని సంవత్సరం వదిలిపెట్టకు. మిగతా పుస్తకాలను అట్లా చదువుకో, ఇది మాత్రం అట్లా చదువుకో. అట్లీస్ట్ అట్లా అన్నది అట్లా. వైలిని నేను మంచి పాట చెప్పేదన్నా. డోర్ ఓపెన్ చేయి, ఆ తిప్పు, ఆ రౌండ్ తిప్పు, రైట్ సైడ్. పాట చెప్పేదాన్ని చిన్నప్పటి నుంచి ఎన్నో వినింటావు. నీకు నచ్చిన 3 పాటలు చెప్పు, సినిమా పాటలే, ట్రై చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. బెంగాల్ టైగర్లో చూపులతో దీపాలు, దాని మంచి మెలడీస్, అన్ని రీసెంట్ పాటలు. రీసెంట్ అంటే చిన్నప్పటి నుంచి విన్న పాటలు బెస్ట్. సో చాలామందికి అసలు మెలడీ అంటే కూడా తెలియదు, ఓన్లీ బీట్ ఉన్న సాంగ్ అనుకుంటారు. అట్లా చూపులతో గుచ్చి గుచ్చి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లేదో బీట్ ఉండాలి. మెలడీ అంటే ఎట్లా ఉంటుంది? ఇది మెలడీ. పరువం వానగా ఈడు తడిసేనులే, ముద్దు పాలలో ఈడు తడిసేనులే, నరనాన నానాన నారార తరనాన నానాన 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 నానాన. అది మెలడీ. ఇది మెలడీ. అంటే మెలడీ చెప్పేదన్న. చాలా వరకు బీట్ సాంగ్, వచ్చింది పిల్ల వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది, ఇది బీట్. మెలడీ అంటే కొంచెం ఆలాపనికి స్కోప్ ఉంటుంది. కడలల్లే వేచే కనులే తరనాన తరను నరనో, ఒడి చేరి ఒకటై పోయే దూరం
పాడుకోవడానికి బాగుంటుంది. నీకేం గుర్తొస్తలేవు కదా? స్టక్ అయింది అలా. నేను ఒక మెలడీ కడతా. అంతే, ఆభేరి రాగం దొరికిపోతుంది. ఏదేమైనా పుస్తకాన్ని చదివే పద్ధతి కొంచెం వర్కౌట్ చేయి. ఒక పదాన్ని పట్టుకొని ఒక సంవత్సరం గడవని రిలాక్స్గా అన్వేషణ చేయి. ఈ టైం అంటే హడావిడి చేయి. అది కాలేజీలో మనం చేసే కోర్సు కాదు ఆధ్యాత్మిక, ఇట్స్ అ కోర్స్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు చాలామందికి నేను చెప్పేది అసలు నెల రోజులు ఎందుకు సాక్షి సాధన అర్థం కావట్లేదు అంటే, నెల రోజులకి ఎందుకు అర్థం కావాలి, ఎవరు చెప్పారు అట్లా అని అడిగితే చెప్పారు. అంటే ఎంత టైం పడుతుంది, అసలు టైంని ఎందుకు కన్సిడర్ చేస్తున్నావు? తింటున్నప్పుడు నేను 2 నిమిషాలు తినాలని తింటావా? ఏమన్నా పడుకున్నప్పుడు 11 నిమిషాలు లేవాలని లేస్తావా? పడుకుంటా? అట్లేం లేదు కదా. అసలు ఎందుకు అనుకుంటున్నారు అట్లా? అంటే ప్రపంచం యొక్క ఇంపాక్ట్ ఆ రేంజ్లో ఉంది. ప్రతి దాన్ని ఒక టైంలో ఫినిష్ చేయాలి. సినిమా అంటే 3 గంటలు, స్నానం అంటే 10 నిమిషాలు అయిపోవాలి. ఎందుకు 1 అవర్ చేయకూడదు? భోజనం అంటే దబదబ తినేసేయాలి. ఎందుకు? అట్లా అర్థం చేసుకోవడానికి దానికి కారణం తెలుసా? నువ్వు డబ్బు సంపాదించుకోవాలి, ఇది నీ పని కాదని చెప్తున్నాడు అంతే. ఒకవేళ అందరి దగ్గర పుష్కలంగా డబ్బు వచ్చిందనుకో, అసలు ఏ ఉద్యోగము చేయవలసిన అవసరం లేదనుకో, అప్పుడు ఒక్కొక్కటి ఏం చేయాలో అర్థం కాక వస్తాయి. నువ్వు అసలు ఏ పిచ్చెక్కుతుంది నీకు? ఎన్ని సినిమాలు చూస్తావు, ఎంతసేపు తయారవుతావు, ఏముండదు లైఫ్. ఇప్పుడు జస్ట్ నీ లైఫ్లో నీకు అత్యంత ఆవశ్యకమైనవి లేవు గనక నీకు అట్లీస్ట్ టైంపాస్ అవుతుంది. నువ్వు ఊరుకునే డబ్బు ఏమంటుంది? ఇప్పుడు నీకు లైఫ్ అర్థం కావాలనుకున్నావు, రేపే అర్థమైపోయింది అనుకో, అప్పుడు నీకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. నీ లైఫ్లో ప్రశ్న లేదు, నీ లైఫ్లో క్యూరియాసిటీ లేదు, నీ లైఫ్లో పరచింతన లేదు, నీ లైఫ్లో భేదభావం లేదు, నీ లైఫ్లో సమత్వమే ఉంది. అప్పుడు లైఫ్ ఏముండదు. జీవితం అర్థమైతే నీ జీవితం మనసులో అలజడులన్నీ పోయిన తర్వాత నీకు అసలు ఏ థ్రిల్ ఉండదు. జ్ఞానోదయం అనేది వెరీ బోరింగ్, థ్రిల్ ఉండదు లైఫ్లో. ఈ నో యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో అంటే అది తెలిసిన తర్వాత ఏముండదు అసలు నీకు దేని పట్ల ఏముండదు. అప్పుడు మిగిలింది ఒక్కటే, జస్ట్ నిష్కామకరం ఉంది. ఏ పని చేస్తే ఆ పనులు లేనప్పుడు, ఎందుకంటే గొప్ప పని లేదు, మామూలు పని లేదు, గొప్పవాడు లేడు, మామూలు వాళ్ళు అందరు మనుషులే. అప్పుడు నువ్వు వచ్చినా ఇట్లే, ముఖ్యమంత్రి వచ్చినా ఇంతే. స్పెషల్గా ట్రీట్ చేసేది ఏముండదు. సరే, కొన్నిసార్లు ప్రోటోకాల్ ప్రకారం ముందే చెప్తారు మనకు, ముఖ్యమంత్రి కనబడని నమస్కారం పెట్టాలి మీరంటే, సరేలేండి సార్ నమస్కారం పెట్టండి, నమస్కారం అంటే అయిపోతుంది. అదొక చేష్ట. నమస్కారం పెట్టినా పెట్టకపోయినా గౌరవం అందరి పట్ల ఉన్నది, అది విషయం. ఇక్కడ ఆపేద్దామా? నీ పేరు మర్చిపోయింది. శివ. శివ. నేను శివుని మీద పాట కట్టింది రెండే స్వరాలతో. ఇది జగద్గురు ఆది శంకరాచార్యుల కూడా ఓం నమ శివాయ. నేను వినలేదు అది, ఎట్లుంటుంది చెప్పు. ఓం నమ శివాయ ఏమిటి నీ మాయ. అదే శివ 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 శివ
ఉండే నోట్స్తో ఊరికి ఒక పాట కంపోజ్ చేసేటప్పుడు ఎప్పుడు అట్లా ఏదైనా బాగుంది, నీ అన్వేషణలో ఒక అర్థం ఉంది, కొనసాగించి తొందరపడకు. 2 ఏళ్ళకి అర్థం కాని విషయం. అర్థం కావడం అంటే ఏమీ లేదు, మనస్సులో అలజడి పోయింది. కారు అర్థమైందంటే అర్థం తెలుసా? స్మూత్గా డ్రైవింగ్ నడుస్తుంది, అంతే కదా. అంటే నాకు మనసు అర్థమైంది, జీవితం అర్థమైందంటే ఇక సమస్యలు ఏ వచ్చిందో నాలో అలజడి లేదు, నా పని ఏందో నాకు దొరికింది, నాకు అందరూ సమానం, అన్ని పనులు గొప్పవే లేదా అన్ని పనులు మామూలువే, నేను ఉన్నా బాగుంటుంది లేకపోయినా బాగుంటుంది, ఇవంతా కలిపి అర్థం కావడం. స్పెషల్గా అర్థమయ్యే బ్రహ్మ పదార్థం ఏమి లేదు అక్కడ. తద్వారా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, రాత్రి పడుకునే దగ్గర నుంచి మరణించే వరకు నీ జీవితంలో ఏ అలజడులు లేవు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. చూడు.